మామ సెవెంత్ వీక్లో ఫైనల్గా తనుజ అవుతుందేమో అని చెప్పి నేనైతే అనుకున్నాను కెప్టెన్గా. చిన్న చేంజ్ అయితే జరిగింది మామ. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక, చూసే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ, ఒక లైక్ కొట్టండి మామ. ఎందుకంటే కనుక తనుజ అవ్వాలని ఎంతమంది అనుకున్నారో కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలని చెప్పి ఎంతమంది అనుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇమాన్యుయల్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. తనుజ అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్తో పాటు లైక్ కూడా చేయండి మామ. ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి, ఫైనల్గా ఎంతమంది తనుజకి సపోర్ట్ చేశారు, దాని తర్వాత ఎంతమంది ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారు. తనుజకి సపోర్ట్ చేయడం వల్ల పాపం కళ్యాణ్ ఢీలా పడిపోయి, నాకు హౌస్లో సపోర్ట్, నేను తనకంత సపోర్ట్ చేసినా తనేమో చివరిగా ఇమాన్యుయల్కి ఎందుకు సపోర్ట్ చేసి అని చెప్పి మనలో మంచి ఆలోచనలో పడిపోయాడు. దాని తర్వాత డీమాన్ పవన్ రీతు చౌదరికి అంత పెద్ద గొడవ జరగడానికి ఛాన్స్ ఏముంది. ఇమాన్యుయల్ కెప్టెన్సీ అవ్వడానికి టాస్క్లో దివ్య నిఖితకి, దాని తర్వాత సంజన గారికి అంత పెద్ద గొడవ ఎందుకు జరిగింది? సంజన గారు ఆలోచించే విధానం కరెక్ట్గా లేదా? పాపం అనవసరంగా నిఖిల్ని కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ నుంచి తప్పించారా అని ఇలా చెప్పుకుంటా పోతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మామ. ఒకటి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఒక 20 నిమిషాల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బోర్ కొట్టకుండా ఎక్కువసేపు అయితే వీడియో చెప్పను మామ, త్వరగానే ముగించేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి మామ. లైక్ చేసి వీడియో చేయండి, మనకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మామ వీడియో అయితే కనుక. సో ఇప్పుడు నేను డీటెయిల్గా టాపిక్లోకి వెళ్తాను. అసలు ఒకానొక సిచ్యువేషన్లో అయితే కనుక ఈ వీడియోలో 2 సినిమాలు ఉద్దేశించి చెప్తాను మామ. ఆరెంజ్ సినిమా చూసే ఉంటారు కదా అందరూ. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ జెనీలియా గారి మధ్య జరిగిన లవ్ స్టోరీనే ఇక్కడ డీమాన్ పవన్ రీతు చౌదరి మధ్య జరుగుతుంది. నేను చెప్పింది కరెక్ట్ పాయింట్ అయితే కనుక కామెంట్ రూపంలో చెప్పండి మామ, మీరు కరెక్ట్గా చెప్పేసారని చెప్పి. ఎందుకంటే కనుక లవ్ కొంతకాలమే బాగుంటుంది, లైఫ్ లాంగ్ బాగుంటుంది అని చెప్పి అన్నమాట. నాకైతే కనుక రీతు చౌదరి డీమాన్ పవర్లో కరెక్ట్గా కళ్ళ కట్టినట్టు సేమ్ డిట్టో సినిమా కనిపిస్తుంది అనమాట. సేమ్ రీతు చౌదరి ఇలియానా, డీమాన్ పవన్ రామ్ చరణ్ డిట్టో అండి. అసలు నాకు ఆ మూవీయే గుర్తొస్తుంది. నాకైతే కనుక నిజంగా వీళ్ళైతే కనుక ఆరెంజ్ సినిమా కపుల్స్ అని చెప్పేసుకోవచ్చు. దీని తర్వాత సెకండ్ మూవీ ఏంటంటే కనుక బాహుబలి 2 సినిమా చూశారు కదా. బాహుబలి 2 సినిమాలో ఇక్కడ కావాలని చెప్పి ప్రభాస్ గారిని ఆ రాజ్య అధిపతి నుంచి తప్పించేసి సైన్యాధిపతి చేస్తారనమాట. సో ఈ రాజ్యానికి రాజు భల్లాల దేవానంగానే ఎవరు కొట్టరనమాట. తర్వాత ఈ రాజ్యానికి సైన్యాధిపతి బాహుబలి అనగానే ఒక గూస్ బంప్స్ వస్తే చూసారు, ధన ధన ధనంతో కొడతారు. దాని తర్వాత ఏనుగులు కూడా బమ్ 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 అని సౌండ్ చేస్తూ ఉంటారు అనమాట. అంత గూస్ బంప్స్ వచ్చేలాగా ఇమాన్యుయల్ కెప్టెన్సీ చేసిన తర్వాత ఆడియన్స్ అయితే కనుక ఆ రేంజ్ హైక్లో పీక్లో తీసుకెళ్ళిపోయారు మామ. ఇది నేను అందుకనే సినిమా 1 సినిమా 2 అని చెప్పాను మామ. సో ఇంకా వీడియోలోకి తెలియపోదాం డైరెక్ట్గా. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి అంత స్టఫ్ అయితే ఏం రాలేదు మా వీడియోలో అయితే కనుక. కెప్టెన్సీ టాస్క్ దగ్గర దాని తర్వాత 2 అవర్స్ 3 ఇయర్స్ ముందు అంత స్టఫ్ అయితే బాగా వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కనుక శ్రీజ రీఎంట్రీ ఇవ్వబోతుందని చెప్పి మనకి ఆల్రెడీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వస్తుంది. తన మీద కూడా ఒక చిన్న క్లిప్ లాగా చేస్తాను. అండ్ ఓటింగ్లో పాపం చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారండి. అసలు ఒక మాట చెప్పుకోవాలంటే, నిజంగా అల్టిమేట్గా చెప్పుకోవాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళు అసలు ఏం కంటెంట్ ఇవ్వట్లేదు. అందువల్లనే శ్రీజాని హౌస్లోకి రప్పేస్తున్నారంటే నిజమే అని చెప్పుకోవాలి. దాని గురించి ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. సో దీంట్లో అయితే కనుక డీటెయిల్గా చెప్తాను చూడండి. అంటే ఆఫ్టర్నూన్ నుంచి నేను రికార్డ్ చూడడం జరిగిందనమాట. సో అక్కడి నుంచి ఏంటంటే అంత కంటెంట్ ఏం లేదు కదా ముందు చెప్పి మధ్యాహ్నం నుంచి చూశాను. సో అడగాల్సింది కదా అని చెప్పి రీతు అని చెప్తుంది అనమాట. రీతు అండ్ డీమాన్ పాయింట్స్కి అంటే క్యాష్ గురించి చాలాసేపు డిస్కషన్ జరిగిందంట. అసలు ఆ డిస్కషన్ ఏం లేదండి. రీతు దగ్గర క్యాష్ ఉంది, డీమాన్ దగ్గర లేదు. ఇద్దరు డిఫరెంట్. ఇటు పక్క వచ్చేసి సంజన సైలెన్స్లో, అటు పక్క వచ్చేమో మాధురి గారు అనమాట. సో మాధురి గారు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కనుక పాయింట్ కండిషన్ ఏం పెట్టుకుంటారంటే కనుక, సో డబ్బులు ఏదైతే తీసుకుందో రీతు చౌదరి అందరికీ పంచుతుంది అనమాట. చివరికి డీమాన్ పవన్కి ఇస్తుంది. క్యాప్టెన్సీ కంటెంటర్లో ఉండడానికి నువ్వు మొత్తం ఇస్తే సరిపోయేది కదా ఇచ్చేదానివి. సో ఇలా ఎందుకు చేసావని చెప్పి పాయింట్ రేస్ చేస్తాడు అనమాట. అదేంటి నువ్వు అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా అంటే, నువ్వు అడిగితేనే ఇస్తావా అంటే నన్ను అంత చీప్గా చూస్తున్నావు అని
డీమాన్ పవన్ కొంచెం గొడవని గెలవడం జరిగింది అనమాట. అసలు యాక్చువల్గా మిస్టేక్ ఎవరిది ఉంది, డీమాన్ పవర్దా రీతు చౌదరిదా అని చెప్తే నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. సో దానికి డీమాన్ నేను అడుక్కోవాలా, పెద్ద గోల అనమాట. నేను అడుక్కోవాలా, నేను అడిగితే కానీ ఇవ్వా అని చెప్పి డీమాన్ పవన్ చెప్తాడు. నేను ఓడిపోయాను కాబట్టి అసలు అడగాల్సింది కదా అన్నమాట తను అందరి ముందు అందంట. తనైతే కనుక ఎవరో రీతు చౌదరి మామూలుగా లేదు, గొడవ అయితే కనుక పెద్ద పీకిస్కి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకైతే కనుక ఇంకా ఎవరిని ఆపలేరు రా బాబు అన్న రీతిలో అసలు ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయింది రీతు చౌదరి దగ్గర. పొద్దున్న నుంచి ఏడుస్తుంది మా రీతు చౌదరి. నాకు ఎలాగ అనిపించింది, వాష్రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారని చెప్పి చాలా బాగా ఎమోషనల్ అయిపోద్ది అనమాట. సో మామూలుగా లేదు గొడవ అయితే కనుక. డీమాన్ ఉంటే దీనికన్నా కొన్ని ఉన్నాయి, అది కూడా చెప్తాను చూడండి. సో దీనికన్నా ముందు కొన్ని టాపిక్స్ ఏవైతే జరిగినాయి అది కూడా చెప్తాను చూడండి మామ. వాష్రూమ్ దగ్గర రీతు ఏడుస్తుంది పాపం. నిజంగా నాకైతే కనుక చాలా బాధ అనిపించింది మామ. వాళ్ళ నాన్నగారు నిజంగా లేరంట, చనిపోయారంట. చదివి వాళ్ళ నాన్నగారు లేరంట, చనిపోయారంట మామ. సో వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుని నిజంగా బాధపడుతూ ఉంటుంది మామ. ఒక ఫాదర్ లేకపోతే కనుక అది ఎంత బాధగా ఏంటని చెప్పి నిజంగా అది పడే వాళ్ళకే తెలుస్తుంది నిజంగా అల్టిమేట్గా చెప్పాలంటే. సో వాష్రూమ్స్ దగ్గర ఏడుస్తుంది అనమాట. ఏమైందో ఏంటో అని చెప్పి నాన్నగారు పొద్దున్నే లేచి కనిపించేవాళ్ళు, ఎందుకు కనిపించలేదు ఏంటో అని చెప్పి బాధపడుతుంది. సంజన వచ్చి అడుగుతుంది అనమాట, ఎందుకు ఏడుస్తున్నావు, తనేం చెప్పలా అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇమ్ము ఇంకా వదిలే బయటికి వచ్చే దాని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వచ్చాయని చెప్తాడనమాట. పాపం బాగా ఏడుస్తుంది తను, ఆయనకి బాగా హర్ట్ అయింది. ఇమ్ము వచ్చాడు ఇక్కడ దగ్గరికి అయితే కనుక. రీతు వాళ్ళ డాడీని గుర్తు చేసుకుంటారు. ఐ లవ్ యూ డాడీ, నేను గట్టిగా ఆడతా, చాలా గట్టిగా ఆడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకొని సెల్ఫ్ మోటివేటెడ్ చేసుకున్నది అనమాట. ఒక ఆడవాళ్ళకి ఎక్కువ ఉండాల్సింది కనుక సెల్ఫ్ మోటివేషన్ ఖచ్చితంగా ఉండాలి. అది ఆవిడలో మంచిగా ఉందని చెప్పి నేనైతే కనుక స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో అక్కడ వరకు బాగానే ఉంది. తనైతే కనుక నాన్న నువ్వు హ్యాపీగా ఉండు, నాన్న నువ్వు హ్యాపీగా ఉండు, దాని తర్వాత నా కూతురు అది అని చెప్పుకునేలా చేస్తా, నీ కూతురు అది నేను చెప్పుకునేలా చేస్తాను కదా, అలాగే ఆడతా అంటుంది రీతు చౌదరి. దాని తర్వాత నా కోసం నేను ఆడతా అంటుంది అనమాట. సో చాలా ఎమోషనల్గా చెప్తుంది, నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఆడతాను అన్న అని చెప్పి అంటుంది అనమాట. నిజంగా చూసే నాకు కూడా కళ్ళంబట్టి నీళ్ళు తిరిగి మా అల్టిమేట్గా చెప్పాలంటే ఇక్కడ హార్ట్ టచింగ్ స్టోరీలా అనిపించింది. నాన్నకు ప్రేమతో అన్న సినిమాలు చూసినప్పుడు ఎలా ఎమోషనల్ అవుతామో తను చెప్పుకుంటుంటే అలా ఒంటరిగా కూర్చొని వాష్రూమ్స్ దగ్గర తను బాధపడుతుంటే నిజంగా నాకైతే కనుక కళ్ళంబట్టి నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే కనుక అందరినీ వదిలేసేసి హౌస్లోకి వెళ్ళిపోయి తను ఆడతాను చూసారా, ఆ ఆట ఆడే విధానం ఒక అబ్బాయిగా కాదు, ఒక అమ్మాయిగా ఆడతా అలా హౌస్లో అందరినీ మిస్ అవుతూ, నాన్నగారు ఎక్కడో అందరిని లోకాలకి వెళ్ళిపోయారు, ఆయనని మిస్ అవుతూ చాలా బాధపడుతుంది. ఆ టైంలో ఎవరైనా వచ్చి కొంచెం మాట్లాడితే బాగుండేది రా బాబు హౌస్లో అని చెప్పి నేను ఒక్క పని. దీని తర్వాత నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాను నాన్న అని చెప్పి తను అయితే చెప్తుంది. దివ్య అండ్ కళ్యాణ్ నార్మల్లీ టాస్క్ రిలేటెడ్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. దివ్య అండ్ కళ్యాణ్ యాక్చువల్లీ దివ్య అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంది వేరే, అది ఎందుకో ఏంటో చెప్తాను చూడండి. తనుజ గురించి చెప్తున్నాడు అనమాట. నేను తన మంచికే చెప్పా కదా అంటున్నాడు. సో ఎవరు ఏంటో తెలుసుకొని తనకి చెప్పా అంటున్నారు అనమాట. రైట్. కళ్యాణ్ ఏమో ఎండ్ ఆఫ్ ది డే నేను నాకు సార్ మాటే విన్నా అని చెప్పి చెప్తాడు అనమాట. సో ఓకే, విన్నావు, వెళ్ళండి, గుడ్, బాగానే ఉంది. తనుజ పాట పాడుతుంది అనమాట. మాధురి ఏమో సాంగ్స్ పాడకూడదు అని చెప్పి వాళ్ళిద్దరికి ఏదో మామూలుగా లేదనమాట. రాజు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ ఏమో ఏం చేసినా తప్పేంటి నువ్వు అంటావు అని చెప్పి కోపంగా చెప్తుంది అనమాట. రీతు వాళ్ళ డాడీకి బ్లెస్ చేయి, రీతు గారు డాడీ నాకు బ్లెస్ చేయి అని చెప్పి చెప్తాను అనమాట. సూపర్, మంచిగా మాట్లాడుతుంది. అండ్ ఇమ్ము ఏం చేస్తున్నావో ఏంటో ఒక్కదానివి అనేసి చెప్తుంది అనమాట. ఇక్కడ ఇంకా ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్న రీతు అని చెప్పి చెప్తాను అనమాట. సో సుమన్ అన్నతో బాధపడుతుంది చెప్పుకొని. సుమన్ అన్న అయితే కనుక ఒక ఫ్యామిలీ యొక్క ఎమోషనల్స్, బాండింగ్స్, లవ్ అండ్ ఎఫెక్షన్స్ సుమన్ అన్న గారికి చాలా బాగా తెలుసు. ఒక లవ్ అండ్ ఎఫెక్షన్, బాండింగ్స్ తెలిసిన వ్యక్తి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తికి దగ్గరగా మనం మాట్లాడితే ఆ పెయిన్ అంతా రిలీఫ్ అవుతుందని చెప్పి ఆలోచించి తనకైతే కనుక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సుమన్ అన్న. నువ్వు ఏం బాధపడకు చెల్లెమ్మ, మేము ఉన్నాం కదా, నువ్వు ఎందుకు అలా బాధపడతావు,
ఏడవకు అని చెప్పి సుమన్ అన్న కూడా ఒక పక్క నుంచి ఎమోషనల్ అయిపోయినంత పని అయితే కనుక అయిపోతుంది. సుమన్ అన్న కూడా ఎమోషనల్ అయిపోతాడు మ్యాక్సిమం దగ్గర అయితే కనుక. సో అది ఒక నెగిటివ్ అని అనిపించింది నాకైతే కనుక అక్కడ సుమన్ అన్న గురించి. దీని తర్వాత ఆయన బాధపడుతూ నాన్న ఉన్నాడు, నేను ఒక్కసారి కూడా నాన్న ఉన్నప్పుడు నేను టీవీ షోస్కి తీసుకురాలేదు అని చెప్పి తనైతే కనుక ఎమోషనల్ అవుతుంది. దాని తర్వాత అమ్మని అయితే పిలుచుకు వెళ్ళిన డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, నాన్న అయితే కనుక తీసుకెళ్ళలేకపోయాను, నాకు ఆ బాధ అలాగే ఉండిపోయింది, ఎందుకు అసలు అలా కుదరలేదు అంటున్నారు రీతు గారు. సుమన్ అన్న కూడా ఎమోషనల్ అయ్యారు పాపం. సుమన్ అన్న కూడా నిజంగా హార్ట్ టచింగ్గా ఏడ్చేశాడు. దీని తర్వాత లవ్ యూ నాన్న అంటుంది రీతు. సుమన్ అన్న కూడా లవ్ యూ అంకుల్, లవ్ యూ సో మచ్ అంకుల్ అని చెప్పి అనేసుకొని ఇద్దరు హక్ చేసుకుంటారు. సో బిగ్ బాస్ మాట్లాడుతున్నారు అనమాట, ఎవరు క్యాప్టెన్సీ రేస్లో ఉన్నారో వాళ్ళ నేమ్స్ చెప్తున్నారు, మామూలుగా లేదనమాట. ఇక్కడైతే కనుక ఇంకా మాస్లోకి వచ్చేసారు అందరూ, ఎమోషనల్స్ మర్చిపోయి. డిస్కస్ బిట్వీన్ నిఖిల్ అండ్ గౌరవ్, వీళ్ళిద్దరైతే కనుక ఒక్కటే టీంలో ఆడుతున్నారు అనమాట. క్యాప్టెన్సీ టాస్క్లో కానివ్వండి, నెక్స్ట్ వీక్ వచ్చి ఫిజికల్ టాస్క్లో కానీ వీళ్ళైతే కనుక అల్లాడిచ్చేస్తున్నారు, దాంట్లో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. వీళ్ళకైతే కనుక డీమాన్ పవన్ కొంచెం పోటీగా ఇస్తాడు. నేను అనుకోండి ఇమాన్యుయల్ పోటీ అయితే ఇవ్వలేడని చెప్పి అనుకుంటున్నాను. బిగ్ బాస్ కాల్ చేస్తారనమాట, డబ్బులు తీసుకొని వెంటనే గార్డెన్ ఏరియాలోకి వచ్చేసాయని, వచ్చిన డబ్బులన్నీ బల్ల మీద పెట్టేసాయని చెప్తారనమాట. సో తనుజ అందరికీ పంచుతుంది. ఇక్కడైతే కనుక కెప్టెన్సీ కంటెండర్కి ఆల్రెడీ సెలెక్ట్ అయింది కదా, సో తన డబ్బులు ఎవరికైనా పంచు చేసుకోవచ్చు. తను అందరికీ ఇస్తుంది, గౌరవ్కి ఇవ్వదు. గౌరవ్కి ఎందుకు ఇవ్వలేదు నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి గౌరవ్కి యాంటీగానే ఉంటుంది. తనుజ అయితే కనుక ఖచ్చితంగా గౌరవ్ అయితే గుర్తుపెట్టుకుంటాడు మామ, తనకి ఎప్పుడు ఇవ్వాలో ఖర్చులుగా అయితే కనుక ఇచ్చి పడేస్తాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. దీని తర్వాతే వీళ్ళ డీమాన్ పవన్ అండ్ రైతు చౌదరి యొక్క గొడవ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా గొడవ ఏంటో, దానికి కంటిన్యూస్గా ఇప్పుడు నేను చెప్తున్నాను. డీమాన్ మామూలుగా ఇవ్వటం లేదనమాట. ఇక నాకు అస్సలు సపోర్ట్ చేయకు, అస్సలు వద్దు, దూరంగా ఉండు, నీ ఆట నువ్వు ఆడుకో, అండ్ ప్లీజ్ టార్గెట్ చేసుకో, నువ్వు టాప్ 5లోనే ఉండు అంటున్నాడు అనమాట. అడిగి ఉంటే మొత్తం ఇచ్చేదానివా, నేను క్యాప్టెన్ కంటెంటర్లో ఉండేవాడిని ఏమో, అది ముందు అడగాలి. యాక్చువల్లీ తన మిస్టేక్ ఏం లేదు కదా, తన దగ్గర డబ్బులు ఉంటే నువ్వు అడగల, తను నిన్ను అడిగిన పాయింట్ ఆలోచించండి. రీతు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే నేను ఇచ్చేదాన్నేమో, టీం గురించి ఆలోచించకుండా అని చెప్పి రీతు చౌదరి మంచిగా చెప్తుంది. దాని తర్వాత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పవన్ రీతుతో ఇప్పుడు అనుకున్న డీమాన్ పవర్ వేరు అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. దీని తర్వాత నేను చెప్పాను కదా ఇందాక ఆరెంజ్ సినిమా వీళ్ళ లవ్ స్టోరీ అని చెప్పి, అది ఒక పాయింట్. అండ్ రీతు ఇలా అంటదనమాట, నేను చాలా దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఎమోషనల్ అయిపోద్ది రీతు అయితే కనుక బాగా. డీమాన్ పవన్ అయితే కనుక స్పందించాల్సిన దానికన్నా కొంచెం ఎర్లీగా స్పందించి లేచి తన దగ్గరికి వచ్చి మాట్లాడతాను అనమాట. హ్యూమిలేటెడ్గా అనిపించింది, నేను దూరంగా నిన్ను పెట్టడం, నీకు అసలు నాకు పెట్టాలని లేదు. తను దూరంగా పెట్టడానికి ఛాన్స్ ఏంటంటే కనుక ఒకనొక సిచ్యువేషన్స్లో నిన్న నైట్ ఇమాన్యుయల్ చెప్తాడు అన్నమాట, నువ్వు తను దూరంగా పెట్టి ఆడి చూడు ఉండగలుగుతున్నావు లేదా అని చెప్పి ఆ మాట అయితే కనుక విని పాటేస్తుంది. రీతు నిన్నటి నుంచి దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నా, బాబోయ్ అసలు మామూలుగా లేదు, నా వల్ల అయితే కావట్లేదు, డీమాన్ నువ్వు ఉండగలవా నేను లేకుండా అని చెప్పి అడుగుతాడు. నా వల్ల నిన్ను అనకూడదు, నీ వల్ల నన్ను అనకూడదు అని చెప్పి వీళ్ళిద్దరైతే కనుక చెప్పేసుకుంటూ ఉంటారన్నమాట. సో మళ్ళీ బిగ్ ఫైర్ రీతు, సో వీళ్ళిద్దరైతే కనుక బిగ్ ఫైర్ అవుతారనమాట. ఇద్దరైతే కనుక డీమాన్ పవన్, నేను ఎవరు అన్నా పడను, నేను హౌస్కి వచ్చింది అందుకేనా, నేను అందరూ వాళ్ళంతా పడడానికి వచ్చాను అని చెప్పి పెద్ద గొడవ అయితే చేసేస్తుంది. సో ఇంకోసారి మాటలు చక్కగా మాట్లాడకపోతే మామూలుగా ఉండదు అని చెప్పి చెప్తుంది అనమాట. యాక్చువల్గా ఇండైరెక్ట్గా అంటుంది నేను అనుకోవడం, ఇక్కడ కళ్యాణ్ని, దివ్యాని కానీ లేకపోతే సంజన కానీ వీళ్ళ ముగ్గురులోనే కళ్యాణ్ని, దాని తర్వాత దివ్య నిఖితాని, ఎందుకంటే కనుక ఏదైతే డబ్బులు ఉన్నాయో డీమాన్ పవన్కి రితు ఇచ్చిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళు కొంచెం నెగిటివ్గా మాట్లాడుకున్నారంట. డబ్బులు ఇచ్చిందండి, నేనైతే కనుక ఇసిరేసేవాడిని అన్నట్టుగా ఎవరో అన్నారంట, గాల్లోకి ఇసిరేసేవాడిని అని చెప్పి ఆ మాట మీద ఫుల్గా ఫైర్ అయింది మా రీతు చౌదరి. అయితే కనుక తను నిజంగా రియాక్ట్ అవ్వాల్సిన విషయం. మళ్ళీ డీమాన్లో పిలిచి మరీ చెప్తుందనమాట, ఇక్కడ మామూలుగా లేదు, పేరప్ కోసం డబ్బులు ఇచ్చావా డీమాన్కి అని చెప్పి నేను అన్నానా అని చెప్పి నలుగురిని అడుగుతుంది. నేను ఎప్పుడు అన్నానని చెప్పి మరి ఇలాగే ఉందని చెప్పి తను మళ్ళీ ఎమోషనల్ అయిపోతే రోజు మొత్తం పాప రీతు చౌదరి ఏడుస్తూనే ఉంది మామ. ఒక ఆడపిల్ల అంతగా ఏడవకూడదు. సో నేనైతే
నేలకేసి కొట్టేదాన్ని అనేసి అంటుందన్నమాట. సో మాధురికి రీతుకి బిగ్ ఫైట్ అనమాట. యాక్చువల్లీ మాధురి గారు తప్పేం లేదు ఇక్కడైతే కనుక. రీతు మీ నోట్లో నోరు పెట్టలేం అన్నమాట చెప్పి రీతు చౌదరి గారికి మన మాధురి గారికి అయితే చెప్తాను అనమాట. ఎక్కువ మాట్లాడుకో, మామూలుగా లేదు అసలు ఫ్లైట్ అనమాట, మామూలుగా లేదు, ఎక్కువ మాట్లాడకని చెప్పి తనుజ గారు అంటారనమాట. మర్యాద ఇవ్వండి అంటుంది రీతు చౌదరి. మాధురి గారు ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకో ముందు, వరస్ట్ బిహేవియర్ అనేది రీతు అంటుందన్నమాట. అసలు మామూలుగా లేదు ఇక్కడైతే చూడండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా అసలు అని చెప్పి ఆవిడ అంటారు కనుక. పోనీలే అంటుంటే బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావే నువ్వు, దాని తర్వాత ఆడటానికి వచ్చావా, పవన్ని గెలిపించడానికి వచ్చావా నువ్వు అనేసి మాధురి గారు అయితే గట్టిగా అడిగేస్తారు. మామ రీతుని నమ్మొద్దు అనేసి ఇమ్మాన్యుయల్ చెప్పారు, అందరు చెప్పారని చెప్పి చెప్తుంది. అనవసరంగా నేనే నమ్మాను అని చెప్పాను కానీ ఇక్కడ కామెడీ జనరేట్ అయింది అనమాట. ఇమ్మాన్యుయల్ అక్క నువ్వు ఎందుకు అక్క నామే చెప్తావు, నిజంగా అక్క సీరియస్గా ఉన్నప్పుడు ఇలాంటి చెప్పమాకని చెప్పి ఇమ్మాన్యుయల్ అంటాడు. డీమాన్ ఇన్వాల్వ్ చేస్తారనమాట. ఇక్కడైతే కనుక డీమాన్ ఇన్వాల్వ్ అవుతాడు. మీరేగా మాధురి గారు ఇవ్వమంది అందుకే ఇచ్చింది అంటుంది డీమాన్ పవర్. మళ్ళీ ఇక్కడ అన్నదంతా అనేసి రీతు చౌదరిని అంటేనేమో మాట ఏమో పడినవట్ల అన్నయ్య అయితే కనుక. ఇక్కడ దివ్య అండ్ మాధురి గారు కలిసి ఏదో అన్నారంట, జస్ట్ ఏదో రీతు అండ్ డీమాన్ ఇద్దరు కలిసి పేరుగా ఆడారు అని చెప్పి అన్నారంట, మాట వచ్చింది అక్కడ. నేనైతే డబ్బులు విసిరిగొట్టేదాన్ని అని చెప్పి అన్నారంట. ఆ టాపిక్ మీదే గొడవ అయితే వచ్చేసింది. డీమాన్ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఇద్దరం పేరుగా ఆడేవాళ్ళం ఏమో అని ఒక క్వశ్చన్ అన్నాడంట. అది ఇక్కడ క్వశ్చన్ అయితే కనుక పెద్ద ఫైట్కి అయితే దారి తీసింది మామ. టాస్క్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. సంజన దివ్య బిగ్ ఫైట్. టాస్క్లో అయితే కనుక మామూలుగా లేదు. అసలు బుర్ర ఉందా లేదా సంజన గారికి నాకు తెలియదు, కానీ నిఖిల్ అక్కడ అంత స్ట్రాంగ్ పర్సన్ ఉన్నప్పుడు తను తీయకుండా అవకాశం ఉంటే దివ్యాని తీసేస్తుంది. దివ్యాని మనసులో పెట్టుకొని కావాలని చెప్పేసి చెప్పి చూడండి ఏం వర్డ్స్ ఉంటుందో. దివ్య మీకు ఏం అర్థమవుతుందా, మీకు అసలు గేమ్ అర్థమవుతుందా, ఏం ఆడుతుందని చెప్పి కొంచెం వేరేలా మాట్లాడింది. నీకు మైండ్ ఉందా దొబ్బిందా అన్నట్టు. గౌరవం కూడా మైండ్ షటప్ అని చెప్పి అసలు నువ్వేం మాట్లాడ మాకు బ్లడ్ షెడ్ డోంట్ బిట్వీన్ అని చెప్పి ఏదో అంటది. మా ఇద్దరి మధ్య నువ్వు మాకు షటప్ అంటది అనమాట. అమ్మో ఏంట్రా బాబు అంత కోపం. మనోడైతే పాపం నిజంగా ఏం మాట్లాడలేదు మామ, తను తప్పేం లేదు, మరి ఎందుకు షటప్ అంది ఏంటో. నేను అనుకున్న శనివారం నాకు సార్ అయితే కనుక గట్టిగా ఇచ్చేస్తారు ఈవిడికైతే కనుక. దీని తర్వాత నిఖిల్ని తీయాలని చెప్పి కామన్ సెన్స్ లేదా అది అని చెప్పాను అనమాట. గౌరవం నీ షటప్ అంటది అనమాట. సో ఇమ్ము మీద ఫుల్ ఫైర్ అవుతుంది. మాధురి గారు అయితే కనుక నీ అమ్మ నీకు బుర్ర ఉందా లేదారా బాబు, అసలు ఎవరికోవాలి ఏంటో తెలియదని ఏ సిచ్యువేషన్ అని చెప్పి ఇక్కడ మాధురి గారు అయితే కనుక ఇమాన్యుల్ని మంచి ఫర్గా తన వైపు అయితే కనుక లాగేసుకుంటున్నారు. దొరికింది కదా అవకాశం అని చెప్పి మనల్ని అయితే కనుక కొంచెం అట్రాక్ట్ చేద్దాం అన్న దృష్టిలో ఆలోచించి చేస్తానని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో సారీ చెప్తున్నా ఇమాన్యుయల్ ఎదురుగా పాప తన తప్పును అర్థం చేసుకొని అందరి ముందు సారీ చెప్తాడు మామ. ఇది ఇట్లాంటివి మంచి కొంచెం చిన్నవి కూడా మంచిగా నచ్చుతాయి. సారీ చెప్పాడు మనోడైతే కనుక. నేను అగైన్ క్యాబ్ బ్యాక్ పెడతానని చెప్పాను, అవన్నీ కుదరదు ఇంక తీసుకున్నావు కదా అని చెప్పి చెప్తాను అనమాట. ఇక్కడ పర్సనల్గా ఎజెండా ఏంటంటే దివ్యాని టార్గెట్ చేశారా క్యాప్టెన్సీ టాస్క్లో అని చెప్పి నాకైతే అనిపించింది. పాపం ఇమ్మో మధ్యలో పులిహార అయిపోయాడు పాపం. సంజన గారు చేసిన పనికి మామూలుగా లేదనమాట. సంజన మీద ఫైర్ అంటుంది. ఇమ్ము కష్టపడి తెచ్చాడు కాదమ్మా అంటుంది అనమాట. సంజన గారి మీద ఫైర్ అవుతారు పాపం మాధురి గారు. దాని తర్వాత బుర్ర దొబ్బింది ఈవిడికని చెప్పి చెప్తాను అనమాట. సంజన కోసం ఇమ్ము సారీ చెప్తాడు పాపం, అది రైట్ ఓకే. ఇంకా మామూలుగా లేదనమాట. ఇక్కడ మాధురి గారు నేనేమైనా సంజన ఈ విషయం దగ్గర సంజన గారికి మాధురి గారికి అయితే గొడవైంది మామూలుగా గడవాల. ఏంటి మైండ్ యువర్ వర్డ్స్, ఏమనుకుంటున్నాను నా గురించి అది అని చెప్పి సంజన అని చెప్పి పద్దాకంటారేంటి, నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను, నేను ఏం ఆడాలని చెప్పి ఓకే సారీ అండి చెప్తుంది. రైట్ ఓకే సారీ చెప్పగానే అక్కడైతే కనుక ఆవిడ కూల్ అయిపోద్ది. లేకపోతే కనుక గొడవ అయితే పెద్దది అయిపోవడానికి ఛాన్స్ ఉండేది అక్కడ. మాధురి గారు కూడా ఎక్కడ ఏం చేయాలి ఏంటని చెప్పి ఆడ మంచిగా మైండ్ పెట్టి ఆడుతున్నారు ఆవిడ దగ్గర సూపర్. దాని తర్వాత సంజన గారికి మైండ్ పోయిందని చెప్పి మైండ్ ఎవర్ ఓట్స్ అది ఇదని చెప్పి చెప్తాను అనమాట. నేనేం సంజనాన్ని కాదు ఎలా పడితే అలా కూర్చోను నాకు ఇవ్వని చెప్పి క్యాప్ చెప్తే దాని దగ్గర వీళ్ళిద్దరు గొడవ చేసుకుంటారు. అంటే ఎవరెవరు వీళ్ళని ఇన్వైట్ చేసి చెప్తాను చూడండి. సో ఇక్కడైతే కనుక సంజన దివ్యాని, దాని తర్వాత మాధురి గారు నిఖిల్ని, మళ్ళీ మాధురి గారు రీతుని, ఫైనల్గా సంజన గారు అయితే కనుక తనుజని తీసేస్తారు. కెప్టెన్సీ కంటెంటర్లో చూడండి ఇక్కడ ట్విస్ట్ మామూలుగా లేదు. ఇక్కడ సంజనకి మాధురికి గేమ్ లా ఉంది ఇదే. దాని తర్వాత మామూలుగా లేదని చెప్పాను కదా. సంజన గారు మళ్ళీ రీతుని ఇక్కడ తీసేస్తారనమాట. వాళ్ళిద్దరికి మంచి గొడవ అవుతుంది ఇక్కడ కనుక. నాకు
అంటే ఆవిడ సంజన గారు చెప్తుంది, నేను అనుకోవడం రీతు చౌదరి బిగ్ బాస్ అన్నింటిలో ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని ఆడుతుందని చెప్తే తను అంటలేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు మీకులాగా సపోర్ట్ గిపోర్ట్లు ఏం లేదు, ఇలాంటి వర్డ్స్ ఏం వాడమాక, నీకు ఇంకోసారి అయితే మర్యాద ఉన్నదంటగా గట్టిగా వార్నింగ్ చేస్తే ఫైనల్గా సంజన గారు అయితే కనుక చెప్పారు, ఇమ్ము 8th వీక్ క్యాప్టెన్సీ విన్నర్ అని చెప్పి చెప్తారనమాట. సో తనుజ పాపం ఎందుకో తనుజ అయితే కనుక ఎమోషనల్గా బాధపడిపోతుంది. తనుజ బాధపడడం వల్లే మన తనుజ యొక్క కళ్యాణ్ గారు అయితే కనుక బాధపడిపోతున్నారు. ఆ మనోడు కూడా ఏడుస్తున్నాడు, నిజంగా ఏడ్చాడు, ఏడుపు వచ్చి ఏడ్చాడు, ఏడవపోతే బాగోదు, అంత కష్టపడ్డానే నేను కళ్యాణ్, అంత కష్టపడ్డానే నేను తనుజ కోసం, తనకి దక్కకుండా వేరే వాళ్ళకి దక్కిందని చెప్పి మనోడు అయితే కనుక ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు అనమాట. మాధురి అండ్ ఇమాన్యుయల్ తనుజ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నారు అనమాట, ఏడమాక ఏం కాదు అని చెప్పి ఏడమాక అన్నారా. దీని తర్వాత సుమన్ కాళ్ళు పట్టుకుంటారనమాట. మనోడైతే ఇమాన్యుయల్ అన్న ఆనందంలో, పెద్దోడే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక మేము మెయిన్గా ట్విస్ట్, తనుజ అంత కష్టపడి ఆడి అసలు మన ఇమాన్యుయల్కి సాక్రిఫైస్ ఎందుకు చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. దీని గురించి ఇంకో వీడియో కూడా చేద్దాం డీటెయిల్గా ఉంటే. దీని వెనక ఖచ్చితంగా ఏదో సీక్రెట్ అయితే ఉంది మామ. నెక్స్ట్ వీక్ అయితే కనుక ఇమాన్యుయల్ నెక్స్ట్ 2 వీక్స్లో ఏమన్నా మేబీ నామినేషన్స్లో ఉండబోతున్నాడా అని క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. నేను అనుకోవడం కెప్టెన్సీ టాస్క్లో ఉన్నాడు కాబట్టి సేఫ్. శ్రీజ అయితే కనుక వచ్చి అందరినీ కొంతమంది డైరెక్ట్ నామినేట్ చేసే వాళ్ళల్లో నేను అనుకోవడం ఖచ్చితంగా మాధురి గారు ఉంటారు, సంజన గారు ఉంటారు. ఇంకా బాయ్స్లో అందరిలో చూసుకుంటే ఆట ఆడేవాళ్ళు అందరూ సుమనన్న ఉండొచ్చు. డైరెక్ట్ నామినేషన్ కొంతమంది చేయబోతుంది ఆవిడైతే కనుక. చూద్దాం, నేను ఆ రీఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక్కసారి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వచ్చాక దాని మీద ఒక వీడియో చేసేసి ఎవరిని నామినేట్ చేయబోతుందని చెప్పి డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? ఈ వీడియో ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బాయ్.